హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక కొరియన్ డ్రామా. రీసెంట్ గానే అంటే 1 వీక్ బ్యాక్ ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. టోటల్ గా 12 ఎపిసోడ్లు ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు గంట నుంచి గంట 15 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అండ్ హీరో ఒక సియాన్ బిల్డింగ్ ఓనర్ అన్నమాట. అక్కడ రెంట్స్ కి ఇచ్చుకుంటూ బతుకుతుంటాడు. అండ్ అలాగే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా డెలివరీ జాబ్స్ అయితే చేస్తుంటాడు. అండ్ ఫైనాన్షియల్లీ చాలా ట్రబుల్స్ అయితే ఫేస్ చేస్తుంటాడు. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి ఒక చెయ్యకూడని తప్పు అయితే చేస్తాడు భయ్య డబ్బుల గురించి. దాని తర్వాత తన లైఫ్ ఎటువైపు వెళ్ళిపోయింది, అసలు ఆ తప్పేంటి, ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే డీసెంట్ వాచ్ అని చెప్తా. ఓకే, అంతకు మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకసారి మీకు కొరియన్ డ్రామాస్ అలవాటు ఉంది అనుకుంటే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే మీరు కొరియన్ డ్రామాస్ రివ్యూ అడుగుతున్నారంటే నాకు కాస్త టైం ఇవ్వాల్సిందే మీరు ఖచ్చితంగా. ఇదేమి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే లిమిటెడ్ సిరీస్లు కాదు వెంటనే చూసి పెట్టడానికి. దుబ్బేస్తున్నారు భయ్య కామెంట్లు పెట్టి రివ్యూ 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 అని చెప్పేసి. కే డ్రామా రివ్యూ అడిగారంటే నేను ఒక సగం డే ఇవ్వాలయ్యా దానికి. మీరు అర్థం చేసుకోండి కాస్త. నాకు జస్ట్ ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి నాకు 13 గంటలు పట్టింది. 13 గంటలు అంటే మీకు అర్థమవుతుందా టైం? అసలు హాఫ్ డే 24 గంటల్లో సగం పోయినట్టే. అంటే నేను ఏ పని చేయకుండా తిండి తిప్పల పక్కనెట్టి అంటే తింటూ చూసేయాలి, వాష్రూమ్కి వెళ్తూ చూసేయాలి, ఇంకెలా పడితే అలా చూడాలన్నమాట అది కంప్లీట్ చేయాలంటే. సో కొంచెం టైం పట్టుద్ది కే డ్రామాస్ రివ్యూ చూడడానికి. వాళ్ళు చిన్న కాన్సెప్ట్ అయినా వాళ్ళు 12-14 ఎపిసోడ్లు ఈజీగా బాగానే తీసేస్తారు. నేను చూడాలి కదా. సో కే డ్రామాస్ ఎవరైతే రివ్యూస్ అడుగుతున్నారో వాళ్ళు కాస్త షుగర్ ఆపుకోండి. ఓకే, వస్తాయి, అన్ని వస్తాయి. ఒకవేళ రాదు అని ఇలా ఉంటే నేనే అక్కడ రాదు భయ్యా అని చెప్పి కామెంట్ రిప్లై ఇచ్చేస్తా. ఓకే, సో ఇక ఈ సిరీస్ లో పాజిటివ్ విషయానికి వచ్చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్తా. క్యారెక్టర్స్ కానీ వాళ్ళ చుట్టూ రాసుకున్న డ్రామా కానీ అండ్ అలాగే ఈ రియల్ ఎస్టేట్ అంటే మనకు అర్థం ఏ భాషలో చెప్తున్నా, అక్కడ వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. సో ఈ రియల్ ఎస్టేట్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది సిరీస్ మొత్తంలో కూడా. అది భలే ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ టోటల్ 12 ఎపిసోడ్స్ లో ఫస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా అనిపించింది భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్యారెక్టర్ తీసుకున్న డిసిషన్స్ కానీ ఆ థ్రిల్ కానీ స్లోలీ బిల్డ్ చేస్తారు. ఆ థ్రిల్ అంతా కూడా సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. క్యారెక్టర్స్ కూడా ఏ డిసిషన్స్ తీసుకుంటాయో అన్న టెన్షన్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ 6 ఎపిసోడ్స్ లో ఆ డ్రామా అంతా కూడా సూపర్ గా వర్కౌట్ అయింది నాకు. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ కూడా ఒక సైడ్ ఇన్నోసెన్స్ ఉంటుంది. అండ్ అలాగే తను ఏం చేస్తాడన్న డిసిషన్స్ కూడా కొంచెం టెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే మనోడు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాదు, చాలా కన్నింగ్ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ భయ్య. సో దానికి తగ్గట్టుగానే మెయింటైన్ చేస్తారు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటాయి, ముఖ్యంగా వైఫ్ క్యారెక్టర్. సో చాలా బాగా వర్కౌట్ అయింది నా క్యారెక్టర్స్ అయితే. ఇంకా అలాగే టెక్నికల్ విజువల్ కూడా సిరీస్ చూడడానికి చాలా బాగుంటుంది. హాఫ్ ఆఫ్ ద సిరీస్ అయిపోయిన తర్వాత 8th and 9th ఎపిసోడ్స్ లో వచ్చే కొన్ని ఫ్యూ ఎలిమెంట్స్ ఉంటాయి, అది నాకు చాలా బాగా నచ్చాయి. అంటే మెయిన్ గా ట్విస్ట్లు అనుకోండి లేదా రివీల్స్ అనుకోండి, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ప్రాబ్లం అయితే 12 ఎపిసోడ్లు అని చెప్తా. ఎందుకంటే మీరు అసలు పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా సిరీస్. ఎందుకంటే మీకు సెటప్ చాలా స్లోగా సెటప్ చేస్తారు, టైం తీసుకుంటారు వాళ్ళు. సో అది కూడా మీరు పేషెన్స్ గా చూడాలి. అండ్ అలాగే సిరీస్ చిన్న ప్లాట్ దగ్గర స్టార్ట్ అయ్యి అంటే గ్రాడ్యువల్లీ మీకు అదర్ సైడ్ ఉన్న ప్లాట్ ని కూడా ప్యారలల్ గా తీసుకెళ్తారు. కాకపోతే టూ మెనీ డిసిషన్స్ అనమాట. క్యారెక్టర్స్ ఎలా పడితే అలా మారిపోతుంటాయి. ఆ తీసుకునే డిసిషన్స్ కూడా అసలు న్యాచురల్ గా అయితే ఉండవు భయ్య, చాలా ఫోర్స్డ్ గా ఉంటాయి అనమాట. అక్కడ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా క్యారెక్టర్స్ కి ఇచ్చిన ఎండింగ్స్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. కొన్ని క్యారెక్టర్స్ కి ఇచ్చిన ఎండింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అసలు. ఇంకా క్లైమాక్స్ వెళ్ళి కొద్ది కూడా నాకు సిరీస్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. గ్రాడ్యువల్లీ డైల్యూట్ అయిపోయిన ఇంట్రెస్ట్ అంతా కూడా. ఎందుకంటే వీళ్ళు బిల్డ్ చేసిన డ్రామాకి, వాళ్ళు క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ కి, వాళ్ళు తీసుకెళ్లిన మిస్టరీకి ఆ ప్రొసీడింగ్ సరిగ్గా ఎండింగ్ ఇవ్వలేదు. క్యారెక్టర్ డిసిషన్స్ సరిగ్గా తీసుకోలేదు. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఓవర్ గా స్ట్రెచ్ చేశారు అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి అదంతా కూడా ప్రిడిక్టబుల్ అయిపోయింది. నాకు కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే చిన్నగా స్టార్ట్ అయ్యి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారో, దాని తర్వాత అదే మూమెంట్ లో దాన్ని అలా పైకి తీసుకెళ్ళలేకపోయారు. డైల్యూట్ అయిపోయింది అలాగా. నాకైతే చిరాకు వచ్చింది. ఎండకి వెళ్ళే కొద్ది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు లాస్ట్ కి. సో ఓవరాల్ గా ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది నాకు. కే డ్రామా చూసి అలవాటు ఉంది అనుకుంటే మీకు ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవ్వచ్చు మీకు. అండ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే ఒక రొమాంటిక్ సీన్ ని 2-3 సార్లు ఫోన్ లో చూపిస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా ఉంటాయి. అండ్ కొన్ని స్కిప్ చేసుకోవాల్సిన సీన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు ఎక్కడ స్కిప్ చేసుకోవాలి, ఎక్కడ చూడకూడదో తెలియదు కాబట్టి సో వద్దు, ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గానే చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓకే, అండ్ మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై గైస్.